ఒక చిన్న కుటుంబం. అప్పులు, అనారోగ్యం, నిరాశ. బతకడానికి మార్గమే కనిపించలేదు. కానీ వారు ఒక్క నిర్ణయం తీసుకున్నారు. శివుడిని నమ్మారు. ఆ తరువాత జరిగినది అద్భుతమే. ఒక చిన్న పట్టణంలో రమణ అనే వ్యక్తి తన భార్య, 2 పిల్లలతో జీవించేవాడు. చిన్న ఉద్యోగం, పెద్ద అప్పులు. ఇంట్లో ఎప్పుడూ కలహాలు, అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులు. ఒకరోజు అతను నిరాశతో దేవాలయం బయట కూర్చున్నాడు. అప్పుడు ఒక వృద్ధుడు అతనికి చెప్పాడు, బిడ్డా, శివుడిని నమ్ము. రోజు ఓం నమశివాయ జపించు. సోమవారం దీపం వెలిగించు. నీ కష్టాలు తగ్గుతాయి. ఆ రోజు నుంచి కుటుంబం మొత్తం కలిసి ప్రతి ఉదయం 108 సార్లు ఓం నమశివాయ జపించారు. సోమవారం ఉపవాసం చేశారు. సాయంత్రం నూనె దీపం వెలిగించారు. పేదవారికి కొంచెం అన్నం దానం చేశారు. మొదట్లో మార్పు కనిపించలేదు. కానీ వారు విశ్వాసం వదల్లేదు. 10వ రోజు ఇంట్లో కలహాలు తగ్గాయి. 18వ రోజు రమణకు పాత స్నేహితుడు ఉద్యోగ అవకాశం ఇచ్చాడు. 25వ రోజు పిల్లల అనారోగ్యం తగ్గింది. 30వ రోజు అప్పులు తీర్చే మార్గం దొరికింది. ఆ కుటుంబం కన్నీళ్లతో శివుడికి నమస్కరించింది. శివుడు పరీక్షిస్తాడు, కానీ వదలడు. విశ్వాసం ప్లస్ సహనం ప్లస్ భక్తి సమానము జీవితం మారుతుంది. మీరు కూడా కష్టాల్లో ఉన్నారా? ఈ రోజు నుంచి ఓం నమశివాయ జపించండి. సోమవారం దీపం వెలిగించండి. విశ్వాసం వదలకండి. శివుడి కృప మీతో ఉంటుంది. కామెంట్లో ఓం నమశివాయ అని రాయండి.